భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్‌కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, బిడ్డ ఉద్యోగం ఎప్పుడొస్తుంది అనేదే కదా నీ ప్రశ్న. ఈ 2 పుష్పాలలో ఒక పుష్పాన్ని తాకు. నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది అనేది చెప్తాను. ఈ డిసెంబర్ నెలలో నీ జీవితం మారబోతుంది తల్లి. ఖచ్చితంగా ఉద్యోగం ఎప్పుడొస్తుంది, మీ జీవితం ఎప్పుడు మారబోతుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోలోకి వెళ్ళాల్సిందే. వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి, ఈ ప్రకృతిలో ప్రతి పువ్వు ఒక సందేశం లాంటిదే. కొన్ని నీ కోసం నవ్వుతాయి, కొన్ని నిన్ను పరీక్షిస్తాయి. నువ్వు ఈరోజు చూసిన ఈ 2 పువ్వులు, ఒకటి ఎర్రగా మెరిసే మందార పువ్వు, రెండవది మృదువుగా నవ్వే రోజా పువ్వు. ఇవి 2 కూడా సాధారణ పువ్వులు కావు తల్లి. నీ మనసు స్థితికి, నీ ప్రయత్నాలకు, నీ ప్రార్థనలకు అద్దం పట్టిన సంకేతాలు. నువ్వు ఏ పువ్వు వైపు ఎక్కువగా ఆకర్షితమవుతావో అది నీ లోపల ఉన్న శక్తిని చూపిస్తుంది. ఈ డిసెంబర్లో నీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్లా మారబోతుంది. ఆ మార్పు అనేది నెమ్మదిగా మొదలవుతుంది. నువ్వు ముందు నమ్మకం, తర్వాతే ఫలితం. భయం కాదు, విశ్వాసమే నీ ఆయుధం తల్లి. తల్లి, ముందుగా నెమ్మదిగా కళ్ళు మూసుకో. ఎటువంటి ఆలోచన పెట్టుకోకు. నీ కాన్సంట్రేషన్ మొత్తం కూడా ఆ మందారం పువ్వు అలాగే రోజా పువ్వు మీద మాత్రమే ఉండాలి. ఇప్పుడు నీకు అందులో ఏదో ఒకటి ఎక్కువగా ఆకర్షితమవుతూ ఉంటుంది. దానిని ఇప్పుడు నువ్వు ఎంచుకో. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరువు. ఇప్పుడు నీ ముందుగా ఉన్న మందార పువ్వుని ఎంచుకున్న వారికి ఎటువంటి ఫలితాలు లభించబోతున్నాయి? ఉద్యోగం ఎప్పుడు లభించబోతుంది? ఈ డిసెంబర్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? దానివల్ల మీ జీవితం ఎలా మారబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, నువ్వు గనక మందార పువ్వుని ఎంచుకున్నట్లయితే అది నిన్ను భయపడకుండా ఎదురెళ్ళే వ్యక్తిగా నిన్ను చూపిస్తుంది. ఈ మందార పువ్వు శక్తి, ధైర్యం, నీకు పోరాడే తత్వాన్ని సూచిస్తుంది. అంటే ఈ డిసెంబర్లో నువ్వు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తావు. కొత్త అప్లికేషన్స్, కొత్త ఇంటర్వ్యూలు, కొత్త అవకాశాలు నీ దగ్గరికి వస్తాయి. మొదట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మధ్యలో ఒక వ్యక్తి ఒక మంచి మంచి గైడెన్స్ అనేది నీకు లభిస్తుంది. అదే నీ మార్గాన్ని మారుస్తుంది తల్లి. పాఠంగా మారుతాయి. ఈ పాఠమే నీ ఉద్యోగం వైపు నిన్ను దగ్గరగా తీసుకెళ్తుంది. మందార పువ్వు ఎంచుకున్న వాళ్లకు ఈ నెల లాస్ట్ లాంటిది తల్లి. ఒక చిన్న నిరాశ కూడా ఎదురవ్వచ్చు. ఇదేనా నా లైఫ్ అని అనిపించవచ్చు. కానీ అదే సమయంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే సమయం కూడా ఇదే. నీ నమ్మకం, నీ ఓపిక అన్నింటినీ కూడా ఆ దుర్గమ్మ పరీక్షిస్తూ ఉంది. ఆ పరీక్షలో నువ్వు ఒత్తిడికి లోనవ్వకుండా నిలబడితే చివరికి నీకు ఒక అద్భుత అవకాశం కనిపిస్తుంది. అది నువ్వు ఊహించినదే కావచ్చు, కానీ అదే నీకు సరైంది ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదు. అదే నీ డిసెంబర్ మిరాకిల్కి మొదటి సంకేతం తల్లి. ఈ మందార పువ్వు చెబుతున్న సందేశం ఏంటి అంటే, నువ్వు ఇక భయపడే పరిస్థితుల్లో లేవు. ఇక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది నీలో. ఉదయాన్నే నిద్ర లేచినప్పటి నుంచి నీలో ఆలోచనలో స్పష్టత ఉంటుంది. గతంలో వెనక్కి తీసుకెళ్తున్న నిర్ణయాలు ఇప్పుడు మళ్ళీ ధైర్యంగా ముందుకు రావాలని మనసు చెబుతుంది. అదే సమయంలో ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా మెయిల్ రూపంలో ఒక నోటిఫికేషన్ రావచ్చు. అదే నీ ఉద్యోగానికి సంకేతం కావచ్చు. అది చిన్న ఇంటర్వ్యూ కావచ్చు, కానీ అదే పెద్దదానికి దారితీస్తుంది. ఇప్పుడు మందారం పువ్వు ఎంచుకున్న వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం కదా. ఇప్పుడు రోజా పువ్వును ఎంచుకున్న వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, నువ్వు రోజా పువ్వు ఎంచుకున్నావు అంటే నీలో ఉన్న సున్నితత్వం, ప్రేమ, శాంత స్వభావం అది చూపిస్తుంది. నువ్వు శాంతంగా నడిచే మార్గాన్ని ఇష్టపడే వ్యక్తివి, కానీ లోపలే చాలా ఆలోచనలు దాచుకొని కూర్చుంటున్నావు. ఈ డిసెంబర్ నీకు మాటల కంటే మౌనమే ఎక్కువ పనిచేస్తుంది. నీ అంతరాత్మ, నీ ప్రార్థన, నీ కన్నీళ్లు ఇవన్నీ కూడా ఆ అమ్మ వింటూ ఉంది. ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదిగా నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఒక మంచి అవకాశం నీ దగ్గరకు చాలా సాఫ్ట్గా వస్తుంది. అది మొదట గుర్తించకపోవచ్చు, అదే నీ భవిష్యత్తుకు తలుపు తీస్తుంది. రోజా పువ్వును ఎంచుకున్న వాళ్లకు ముఖ్యంగా సంబంధాలు, మాటలు, పరిచయాలు కీలకమవుతాయి. ఒక స్నేహితుడు, బంధువు లేదా గతంలో మాట్లాడిన ఒక వ్యక్తి మళ్ళీ నీ జీవితంలోకి వస్తారు. ఆ వ్యక్తి మాట ద్వారా నీ టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది. నువ్వు ఇంతవరకు నిన్ను నువ్వే తక్కువ అంచనా వేసుకున్నావు,
కానీ ఈ నెలలో ఎవరో ఒకరు నీ విలువను గుర్తిస్తారు. ఆ మాటే నీకు విశ్వాసంగా మారుతుంది. అది నీ దగ్గరకు కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది. శబ్దం లేకుండా, హడావిడి లేకుండా నీ విజయం నువ్వే గమనించకుండా దగ్గరికి వస్తుంది. తల్లి, రోజా పువ్వు మరో విషయం కూడా చెప్తుంది. సహనం ఉంటే ఫలం కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా మాధుర్యంగా ఉంటుంది. ఇతరుల త్వరగా రావాలని తాపత్రయం నీకుండొచ్చు, కానీ నీ ప్రయాణం స్పెషల్. నీ ప్రయాణానికి ఎవ్వరూ చూడకపోయినా పైనుంచి చూస్తుంది ఒక శక్తి. అదే ఆదిశక్తి. అదే దుర్గమ్మ శక్తి. ఈ డిసెంబర్ చివర్లో నీకు ముందుగా ఒక ద్వారం తెరుస్తుంది. అది ఉద్యోగం అవకాశం, ట్రైనింగ్ లేదా కొత్త స్టార్ట్ కావచ్చు. ఏదైనా కానీ అది నీ జీవిత దశను మార్చేదే తల్లి. నువ్వు రోజానైనా సరే, మందారాన్నైనా సరే, అసలు మార్పు పువ్వులో లేదు, నీ మనసులో ఉంది. నువ్వు నమ్మితేనే అది నిజమవుతుంది. నువ్వు నాకు కుదరదు అని అనుకుంటే ఏ అవకాశం వచ్చినా అది నీ దగ్గరకు ఆగదు. కానీ ఇది నా టైం అని అనుకొని ఒక అడుగు ముందుకు వేసిన ప్రపంచమే నీకు దారిస్తుంది. ఈ డిసెంబర్ నీకు చివరి అవకాశం కాదు, ఇది కొత్త ప్రారంభం. ఈ నెలలో నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. నెగిటివిటీని దూరంగా పెట్టాలి, పాజిటివిటీని గుండెల్లో పెట్టుకోవాలి. ఉద్యోగం గురించి అడుగుతున్న వారికి నేను ఒకే మాట చెప్తున్నాను. నీ ప్రయత్నాన్ని తగ్గించుకో తల్లి. నువ్వు రోజు ఒక అడుగు వేసినా సరిపోతుంది. ఒక అప్లై, ఒక కాల్, ఒక ప్రిపరేషన్, ఇదే నీ ప్రార్థన లాంటిది. దుర్గమ్మ రేపే ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, కానీ సరైన రోజు మాత్రం నాకు తప్పకుండా ఇస్తాడు. నీ జీవితంలో ఏదో ఒక తలుపు ఈ నెలలో తప్పకుండా తెరుస్తుంది. అది ఎంత చిన్నదైనా సరే చాలా పెద్ద మార్పుకు మొట్టమొదట అడుగవుతుంది. కాబట్టి తల్లి, నువ్వు ఈరోజు ఈ పువ్వును ఎంచుకున్నావు. కామెంట్లో చెప్పు, మందారమా లేదా రోజా పువ్వా? ఎందుకంటే నీ సమాధానమే నీ భాగ్యానికి మొదటి అడుగు. ఈ డిసెంబర్లో నా జీవితంలో మార్పు రాబోతుంది అని నమ్మిరాయి. అలా రాసిన ప్రతి ఒక్కటి జీవితంలో ఒక చిన్న మార్పు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకో, పువ్వు కంటే నీ నమ్మకమే చాలా పవర్ఫుల్. ఈ నెల నీదే, ఇదే నీ టైం అని ఆ దుర్గమ్మ చెప్తుంది. విన్నారు కదండి. ఈరోజు ఈ సందేశం విన్న మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం తప్పకుండా మీ అందరిపై ఉండాలి. అలాగే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.